ఏబు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని మళ్ళీ మనం చదువుకుందాము. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖక్రాంతుడవైతివి. అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. అది కలవరపడుచున్నావు. 21వ అధ్యాయము ఏబు గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాము. అక్కడ ఏం రాయబడిందో 21:6. నేను దాని మనసునకు తెచ్చుకొనిన ఎడల నాకేమీ తోచకున్నది, నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది. నేను దాని మనసున తెచ్చుకొనిన ఎడల నాకేమీ తోచకున్నది, నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది. ఏదైతే ఎలీఫజు గారు చెప్తున్నటువంటి మాటల్ని మనం గుర్తు చేస్తూ ఉన్నాం ఈ రాత్రి కాలమందు. 23వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను, నేను ఆలోచించున్నప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను. నేను ఆలోచించుచున్నప్పుడల్లా ఎవరికి భయపడుతున్నాడు ఏబు? దేవునికి భయపడుతూ ఉన్నాడు. 6వ వచనాన్ని చూద్దాం. 23:6. ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడున ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును. 23వ అధ్యాయంలో ముఖ్యమైన విషయాన్ని చూస్తే, దేవుని ముందు నిలబడుటకు ఏబు ఆశపడెను. దేవుడు అతనికి కరుణ చూపిస్తాడని అతడు విశ్వాసముంచెను. దేవుని తీర్పుకు మార్పు ఉండదు అనేటటువంటిది గ్రహించెను. మరి ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది, దేవుడు పరీక్షకు అవకాశాన్ని కలిగించినప్పుడు ఏబు గారు దేవుని చిత్తం మీద ఏ విధంగా అయితే ఆధారపడి ఉంటూ ఉన్నారో మనం కూడా దేవుని మీద ఆధారపడి ఉండేటటువంటి వారిగా మనం ఉండాలి. మళ్ళీ 4వ అధ్యాయం చదువుకుందాం. 6వ వచనాన్ని చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఇప్పుడు 12వ వచనాన్ని చూద్దాం. 4వ అధ్యాయము 12వ వచనం. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టు అది నాకు వినబడెను. 16వ వచనం వరకు. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయం వణుకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీయు కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను. మెల్లనైన యొక్క కంఠస్వరమును నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మార్త్యులు నీతిమంతులగుదురా. మరి ఏబు గ్రంథంలో చాలా విషయాలను మనం చూస్తూ వస్తూ ఉన్నాము. దేవుని వాక్యం ఏదైతే మనకు బోధించాలని ఆశపడుతూ ఉన్నదో, దేవుని మాటల్ని ఏదైతే మనం తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటున్నామో దాని విషయంలో దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం. మరి సామెతలు 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మరి మూర్ఖుల జాబితంలో మనం ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉన్నది. 9వ అధ్యాయము సామెతలు 10వ వచనాన్ని చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారము. మరి ఏబు గారు తాను తెలివి జ్ఞానం అంతా కూడా దేవుని మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. 10వ అధ్యాయము సామెతలు 27వ వచనాన్ని చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. సామెతలు 14 అధ్యాయము 26 వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. సామెతలు 14:26. నిజము పలుకు సాక్షి నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. 26వ వచనం. ఇంతకుముందు 25వ వచనాన్ని చూశాను. ఇప్పుడు 26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, భయభక్తులు కలిగినటువంటి వారికి బహుధైర్యము పుట్టును. అలాగునే యోబు గారికి నిజంగా ప్రియులారా బహుధైర్యం ఆయనకు పుట్టి ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సామెతలు 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, కృపాసత్యం వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. అవును, యోబు గారు కూడా చెడుతనము నుండి తొలగిపోయినటువంటి వారుగా ఉంటూ ఉన్నాడు ఆయన. సామెతలు 22:4 వచనాన్ని చూద్దాం. 22:4. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. అవును ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయమును కలిగి ఉంటాము, జాగ్రత్త కలిగి ఉంటాము, భయము కలిగి ఉంటాం, భక్తి కలిగి ఉంటామని చెప్పి దేవుని వాక్యము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతున్నది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. అవును ప్రియులారా, అగ్ని దైవ ప్రత్యక్షత ప్రభావం గురించి, దేవుని యొక్క స్వరం గురించి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మాత్రమే గ్రహించగలుగుతారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మళ్ళీ మనం యోబు గ్రంథానికి వెళ్దాం. 4వ అధ్యాయము 17వ వచనానికి వెళ్దాం ప్రియులారా. యోబు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. తమ్ము స్పంజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. ఈ లేఖనాన్ని మనము చూస్తే మరి 21 వరకు చూద్దాం. ఆయన తన సేవకులను నమ్మటం లేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. జిగటమట్టి ఇండ్లల్లో నివసించు వారి యందు, మట్టిలో పుట్టిన వారి యందు, చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండిన వారు బద్దలైపోదురు. ఎన్నిక లేని వారై సదాకాలం నాశనమై ఉందురు. వారి డేరాత్రాడు తెగవేయబడును. వారు బుద్ధి కలగకయే మృతి నొందురు. అలాగునే జరుగుతున్నది కదా. అవును ప్రియమైనటువంటి వారులారా, చాలామంది బుద్ధి కలగకనే వారు చనిపోతున్నారనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 14వ కీర్తన 3వ చరణాన్ని చూద్దాం. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చెయ్యి వారెవరు లేరు, ఒక్కడైనాను లేడు. దారి చెడిపోయినటువంటి వారిగా ఉంటున్నారని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతున్నది. 53వ కీర్తన మనం చూద్దాము. 53వ కీర్తన 3-4 వచనాలను చూద్దాం.
వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మళ్ళీ చదువుదాం. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడునూ తప్పకుండా అందరూ ఉన్నారు. చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. మేలు చేయడానికి ఏబు గారికి ఒక్కడును కూడా లేకుండా ఉంటూ ఉన్నారు తన స్నేహితుల్లో మనం చూసినప్పుడు. మరి ఆయనను ఆయన యొక్క విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకొని ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగనే 4వ వచనం చూస్తే, దేవునికి ప్రార్థన చేయక ఆహారం మ్రింగునట్లుగా నా ప్రజలను మ్రింగు పాపాత్ములకు తెలివి లేదా? అవును ప్రియులారా, మరి మనము ఆ విధంగా ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కీర్తనలు 103 14వ చరణం చూద్దాం. కీర్తనలు 103 14వ చరణం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. అవును ప్రియులారా, మనం మంటివారము అని చెప్పి ఆయనే జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నిజమే ప్రియులారా, మనం మంటివారము, వట్టివారము అనేటటువంటిది మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండంలో మనం చూస్తాము 2వ అధ్యాయంలో 7వ వచనాన్ని చూసినప్పుడు మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది ఏంది చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడు యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. దేవుడు మట్టితో తీసి జీవాత్మగా నరునిగా తయారు చేసి జీవవాయువు ఊదగా మానవులు జీవాత్మగా తయారయ్యారనేటటువంటి విషయాన్ని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనకు క్లుప్తంగా గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనము తప్పిపోకుండా తొట్టిల్లకుండా దేవుని వాక్యం వైపు చూస్తూ ముందుకు కొనసాగడానికి ఎప్పుడూ వెనకపాటుతనము తీయవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కీర్తనలు 7వ అధ్యాయము కీర్తనలు 7వ కీర్తన 21వ కీర్తనలు 7 మొదటి వచనం చూద్దాం. యెహోవా నా దేవా, నేను నీ చెరను జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడును లేకపోగా. మరి దేవునికి ఇక్కడ మరి బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గురించి పాడినది చూస్తూ ఉన్నాం. అలాగునే 10వ అధ్యాయము 10వ కీర్తన 9వ వచనాన్ని చూద్దాం. గుహలోని సింహముల వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. ఎప్పుడైతే బాధపడేటటువంటి వారిని లాగి పట్టుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి అది మనం గుర్తు చేసుకోవాలి. 17వ కీర్తన 6వ చరణాన్ని చూద్దాం. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు. నాకు చెవి యొగ్గి నా మాట ఆలకించుము. మరి దేవునికి మొర పెడుతూ ఉన్నాడు. మరి నా మొరను ఆలకించుమని గుర్తు చేస్తూ ఉన్నాడు. 20వ కీర్తన 9వ చరణాన్ని మనం చూస్తాము. యెహోవా రక్షింపుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. యెహోవా మమ్మును కరుణించుము అని చెప్పి గుర్తు చేస్తూ ఉంది. మరి 34వ అధ్యాయాన్ని చూద్దాము.
34వ కీర్తన చూద్దాము. 15వ చరణం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. దేవుని యొక్క నీతివంతమైనటువంటి మాటలను దేవుడు చెవి యొగ్గి ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 40వ కీర్తన 13వ చరణాన్ని చూద్దాం. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. సహాయానికి త్వరగా రమ్ము అని చెప్పి దేవుని వాక్యానికి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రికకు వెళ్దాం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాం. మూడో అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 9 నుంచి చదువుకుందాం. అలాగైన ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాం. 10వ వచనం మనకు సబ్జెక్టుకు సంబంధించింది. ఇందును గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుగువాడెవడునూ లేడు. 23వ వచనాన్ని చూద్దాము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదం లేదు, అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నది. మరి కీర్తనలు 90వ కీర్తన మనం చూసినప్పుడు 3వ చరణాన్ని చూద్దాం. 90వ కీర్తన 3వ చరణం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. నరులను రండి అని పిలవడము దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. అవును, పిలుస్తాడు దేవుడు, ఎవరినైనా పిలుస్తాడు. కానీ ఇక్కడ ఏబు గారికి మరి పరీక్ష కలిగినప్పుడు అందరూ ఏమనుకున్నారు అని అంటే, ఈయన కూడా మరి భేదం కలిగినటువంటి వ్యక్తిగా వారు గ్రహించారు. కానీ దేవుని వాక్యం గుర్తు చేస్తున్నది, మరి దేవుని యందు ఉన్నటువంటి వారు నీతిమంతులుగా ఉంటారు. దేవుని తిరస్కరించినటువంటి వాళ్ళు అనీతిమంతులుగా ఉంటారు, అవిశ్వాసులుగా ఉంటారు. విశ్వాసం కలిగినటువంటి వారు దేవుని యందు నమ్మకంగా ఉంటారు. కాబట్టి నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిస్తూ ఉన్నావు. 104వ కీర్తన చూద్దాము. 104వ కీర్తన 104వ కీర్తన 29 చరణాన్ని చూద్దాము. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. అవును ప్రియమైనటువంటి వారులారా, ఒకవేళ దేవుడు తీసుకుంటే, దేవుడు పిలుచుకుంటే మనమందరం కూడా మంటి పాలు అవుతామనేటటువంటిది. కానీ మంటి పాలు కాక ముందు మనలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయడానికి అనేకులు ప్రయత్నం చేసినప్పటికీ విశ్వాసాన్ని పోగొట్టుకునకుండా ఏబు ఏ విధంగా అయితే తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాడో మనం కూడా అలాగునే కాపాడుకోవాలని చెప్పి దేవుని చిత్తమై ఉంటున్నది. అదే గుర్తు చేస్తూ ఉన్నది మనకి రాత్రి కాలమందు వాక్యం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే, సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము మట్టికే తిరిగి పోవును. సమస్తము మట్టిలో నుండి తీయబడింది, సమస్తం మట్టికే తిరిగి పోవును అని చెప్పి ఈ యొక్క ప్రసంగి 12వ
ప్రసంగి 3:20లో చెప్పబడుతూ ఉన్నది. అలాగునే ప్రసంగి 12వ అధ్యాయము 6-7 వచనాన్ని చూసినప్పుడు, వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దా దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలి పోవును. ఆత్మ ఇచ్చిన దేవుని దగ్గరికి పోవును. మరి విశ్వాసం కలిగినటువంటి ఏబు గారు మరలా ఒకవేళ దేవుడు నన్ను పిలుచుకుంటే, దేవుని చిత్తమైతే నేను దేవుని దగ్గరికి వెళ్తా, నేను భయపడాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా ఉంటా దేవుని దగ్గర అనే విశ్వాసం కలిగి ఉన్నాడు. మేలు దయచేసినప్పుడు నేను అనుభవించి కీడు సంభవించినప్పుడు నేను దేవుని దూషించుదునా అని చెప్పి తాను తన భార్యతో మాట్లాడిన సందర్భం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము 4వ వచనాన్ని చూద్దాము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైనా నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. 4వ వచనం 3-4 కలుసుకొని ఉంటుంది, చూద్దాం. అలాగనే కంటిన్యూ చూద్దాం. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలెనని కాదు గాని మార్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించగోరుచున్నాము. పేతురు రెండవ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే 13-14, మరియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. అవును ప్రియులారా, 15, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యం వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. మరి ఈ 13-14 వచనాన్ని చూసినప్పుడు మరి ప్రభు చిత్త ప్రకారంగా మనము జీవించే వారిగా ఉండాలని పేతురు పత్రికలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 5-6 వచనాన్ని మనం చూద్దాము. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపాడు, సముద్రం తరంగము పోలి ఉండును. మరి ఈ రాత్రి కాలమందు మనం నేర్చుకున్నటువంటి మాటల్ని గుర్తు చేస్తే, ఎలీఫాజు లోకానుసారమైనటువంటి ఆలోచన చేయగలిగాడు. మరి ఏబు గారు పరలోక సంబంధమైన ఆలోచన చేయగలిగాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, చాలా వరకు మనం కూడా దేవుని యొక్క ప్రణాళికను గుర్తెరగకుండా కొన్ని ఆటంకాలు కలిగినప్పుడు సన్నగిల్లుతూ ఉంటాం, తొట్టిల్లుతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అలా పడిపోకుండా ఉండాలని చెప్పి ఏబు గారికి కలిగినటువంటి శ్రమలను గురించి మనము మరి వారి చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు ఎలీఫాజు గారు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తూ ఉన్నారో వాటి విషయాలను ఈ రాత్రికాలమందు మనం గుర్తు చేసుకుంటున్నాం. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రికాలమందు మేము నేర్చుకున్న మాటలను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ చిత్తం మా పట్ల నెరవేర్చండి. విశ్వాసంలో మేము ముందు కొనసాగడానికి కృప చూపించమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని
నేటి దినాన మరొక సబ్స్క్రైబర్నైనా పెరిగి ఉంటున్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. 297 సబ్స్క్రైబర్లను నైనా మీ కృపలో వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వాక్యాన్ని పరిపూర్ణంగా నైనా పరిశీలన చేసి సత్యమును తెలుసుకొని సత్యమందు ప్రతిష్ఠింపబడి నిరీక్షణ గలవారమై ముందుకు కొనసాగులాగున ఆశీర్వదించుమని ఈ మనవులు నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.